అమెజాన్ ఫారెస్ట్లో ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువ ఉన్నాయి ఈ ఇయర్. ఒక స్టడీ ప్రకారం 2024లో జూన్ వరకు చూసుకుంటేనే 7.8 మిలియన్ హెక్టర్స్ ఆఫ్ ల్యాండ్ అగ్నికి బూడిదయ్యాయి. 2023తో పోల్చుకుంటే 122% ఎక్కువ ఇది. లాస్ట్ 20 ఇయర్స్లో ఇదే ఎక్కువ. అసలు రెయిన్ ఫారెస్ట్లో ఫైర్స్ రావడం ఏంటి? మీరు ఎప్పుడైనా దీనికోసం ఆలోచించారా? దీని వెనకాల ఒక పెద్ద స్టోరీయే ఉంది. మారుతున్న క్లైమేటిక్ కండిషన్స్, ఇల్లీగల్ మైనింగ్ అండ్ డిఫారెస్టేషన్ వల్ల హ్యూమిడ్ అండ్ వెట్గా ఉండవలసిన రెయిన్ ఫారెస్ట్ డ్రై అయిపోతున్నాయి. ఒకప్పుడు మంటలు వ్యాపిస్తే అక్కడ రెయిన్ ఫారెస్ట్ వల్ల వెంటనే ఆగిపోయేది. కానీ ఇప్పుడు క్లైమేటిక్ కండిషన్స్ వల్ల ఫారెస్ట్ డ్రై అయిపోవడంతో పాటు ఈజీగా స్ప్రెడ్ అవుతున్నాయి. అండ్ ల్యాండ్ కోసం డిఫారెస్టేషన్ చేస్తున్నారు. ట్రీస్ కట్ చేయడానికి కాస్ట్ బర్డెన్ అవ్వడంతో డైరెక్ట్గా మంటలు అంటిస్తున్నారు. అవి కంట్రోల్ తప్పి హ్యూజ్ ఫారెస్ట్ ఫైర్స్గా చేంజ్ అవుతున్నాయి. దీనివల్ల ఎన్విరాన్మెంట్తో పాటు లోకల్ ట్రైబ్స్ కూడా చాలా ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.